This conference will now be recorded. Just a minute. Om Gurubhyo Namaha. Meditation Part 2. A conversation between J. Krishnamurti ji and Dr. Alan W. Anderson. 23rd June 2021. నిన్న కృష్ణమూర్తి గారి తాలూకు ఆఖరి డైలాగ్ ఒకసారి చదువుతాం. You see, as this thing is happening because your energy is being gathered. Energy is being gathered, not yours. Energy is being gathered. You have other kind of powers. Extrasensory power, can do miracles, which has happened all this to me, exorcise, and all that kind of stuff, and healing. But they become totally irrelevant. Not that you don't love people. On the contrary, religion is the essence of it. But they are all second issues. And people get caught in the second issues. I mean, look at what has happened. Man who really can heal, he becomes, people worship him, a little healing. ఇంతవరకు చదివాం. తర్వాత ఆండర్సన్ గారు అన్నారు, ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ అ స్టోరీ. ఎక్కువ బాగా, ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ అ స్టోరీ యూ టోల్డ్ మీ వన్స్. అంటే మీరు ఒకసారి చెప్పిన కథ నాకు జ్ఞాపకం వచ్చింది. ఇట్ వాజ్ అ ఇయర్ అగో. ఒక సంవత్సరం కిందట. It was about the old man sitting on the banks of a river. అంటే ఒక ముసలి ఆయన నదీ తీరంలో కూర్చున్నాడు. And the young man came to him. ఇప్పుడు ఒక యువకుడు వచ్చాడు ఆయన దగ్గరికి. After the older man had sent him away to undertake whatever he needed to learn and all this. After the young man? Older man. After the older man had sent him away to undertake whatever he needed. అంటే ఆ పెద్ద ఆయన ఇతన్ని నీకేమేమి అవసరమో అవన్నీ నేర్చుకో అని అతన్ని పంపించాడు. ఆ పంపించిన తర్వాత ఆయన వస్తాడు. Whatever he needed to learn and all this, full stop. Tarvata. And he came back with a marvelous announcement that he could now walk on water. ఆయన ఒక మార్వెలస్ అద్భుతమైన అనౌన్స్మెంట్ చేశాక ఏంటంటే, ఇన్నాళ్ళు నేను ఏం నేర్చుకున్నావు అంటే, నేను నీటి మీద నడవడం నేర్చుకున్నాను. వినబట్టం లేదా? నేను నీటి మీద నడవడం నేర్చుకున్నాను అని చెప్పాడు. వినిపిస్తున్నారు. And then you said that the older man looked at him and said, what's all that about? So you can walk on water. సరే, నువ్వు మంచి నీళ్ళ మీద నడిచావు, అయితే ఏమిటి దాంట్లో? దానివల్ల ఏంటి? And you have taken all these years to learn how to walk on water. అయితే నువ్వు మంచి నీళ్ళ మీద నడవడం నేర్చుకోవడానికి తీసుకున్నావు అనమాట అన్నాడు. Didn't you see the boat over there? అక్కడ ఒక
పడవ ఉంది, అది చూడలేదా నువ్వు? ఈ ఆండర్సన్ గారి కథ ఇక్కడ వరకు చెప్పిన తర్వాత కృష్ణమూర్తి గారు, ఓ ఎస్, దట్స్ రైట్, దట్స్ రైట్. అవునవును, అది నిజమే. అంటే మన ఇప్పుడు మన అమ్మగారు ఎవరైనా ఏమి సృష్టించారంటే, ఇంత బూడిద ప్రపంచంలో ఉండగా మళ్ళీ ఈ బూడి ఎందుకు అనేవారు. అలాగా ఆ బోట్ ఎందుకు చూడలేదా అని అడిగారు. అంటే నువ్వు నీళ్ళ మీద నడవడం ఏంటి అవసరమా? నువ్వు నీళ్ళ మీద అయితే బోట్ ఎప్పుడు నీళ్ళ మీద నడుస్తూనే ఉంది అనే మీనింగ్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి ఒక బోట్ తీసుకెళ్ళిపోతుంది కదా, ఒక ఇన్ని సంవత్సరాలు నీళ్ళ మీద నడవడానికి నువ్వు నేర్చుకున్నావా అన్న భావనలో అడుగుతున్నాడు. ఆండర్సన్ గారు అఫ్ కోర్స్ అన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు, యూ సీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిలీజియన్ ఈజ్, యాజ్ వి సెడ్, ఈజ్ ది గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ ఎనర్జీ విచ్ ఈజ్ అటెన్షన్. రిలీజన్ అంటే మనలో ఉన్న అంతఃశక్తిని క్రోడీకరించుకోవడం, అది అటెన్షన్. In that attention, many things happen. ఆ అటెన్షన్ లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. Some of them have this gift of healing miracles. అది ఆ అటెన్షన్ లో కొంతమందికి గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనేది ఆ మిరకిల్ గా వస్తుంది. అంటే Hello. Some of them have this gift of healing miracles. అంటే చెప్పాను కదా, అది కొంతమంది దాంట్లో హీలింగ్ అనే గిఫ్ట్ కలిగి ఉంటారు. అంటే ఈ అటెన్షన్ లో I have had it and I know what I am speaking about. నాకు కూడా అది వచ్చింది, నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. And the religious man never touches it. అది ఒక రిలీజియస్ మ్యాన్, అంటే ఎవరైతే ఇలాంటి అనంతత్వాన్ని, అదే అతను చెప్పినట్టుగా స్వస్వరూప స్థానాన్ని తెలుసుకోవాలనుకుంటాడో అతను ఎప్పుడు దాన్ని టచ్ చేయదు. You follow. He may say occasionally. He may say occasionally. అసలైన అధ్యాత్మ అంటే ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం పట్టిస్తుంటారో, సత్య తపన ఉన్న వాళ్ళు సిద్ధులు పట్టుకుని నాకు వెనక వెళ్ళరు. ఆ విషయం పట్టించుకోరు. రిలీజియస్ మ్యాన్ నెవర్ ఎక్సర్సైజ్, అంటే దాన్ని అసలు ఎక్సర్సైజ్ చేయదు. He may say occasionally, do this or that, but it is a thing to be put away, like a gift, like a talent. అది అంటే అది గిఫ్ట్ లాంటి, అది టాలెంట్ లాంటి. అప్పుడు దానికోసం చెప్పొచ్చు, కానీ ఆయన దాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శనలో లేదు. దాన్ని పక్కన పడేస్తే పొద్దుటే అవతలు పడేస్తారు. ఇటువంటి సిద్ధులు ఏదైనా వస్తాయి. It is to be put away because it is a danger. అది ఎందుకు పెట్టేయాలి దూరంగా అంటే అది ప్రమాదకరమైనది. ఆండర్సన్ గారు ఎగ్జాక్ట్లీ. తర్వాత కృష్ణమూర్తి గారు, బట్ ద మోర్ యు ఆర్ టాలెంటెడ్, ద మోర్ మీ, ఐ ఆమ్ ఇంపార్టెంట్, ఐ హ్యావ్ దిస్ టాలెంట్, వర్షిప్ మీ. నేను ఎంత ఎక్కువగా టాలెంట్ అంటే ఇలాంటి సిద్ధులవి వస్తే ద మోర్ ఐఎమ్ ఇంపార్టెంట్, నేను అంత ముఖ్యం అయిపోతాను. ప్రజలకు అవే ముఖ్యం కదా, సో నేను చాలా ముఖ్యం, నన్ను పూజించండి, అలాంటివన్నీ మొదలవుతాయి. విత్ దట్ టాలెంట్ ఐ విల్ గెట్ మనీ, పొజిషన్, పవర్.
ఆ టాలెంట్ తో నేను మనీ అంటే డబ్బు సంపాదిస్తాను, ఒక స్థాయి సంపాదిస్తాను, పవర్ సంపాదిస్తాను. So this too is a most dangerous thing. అందువల్ల ఈ టాలెంట్స్ రావడం ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఇది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. So a mind that is religious is aware of all this and lives a life అని అక్కడ వదిలేశారు, చుక్కలున్నాయి. అది ఏదైతే రియల్ రిలీజియస్ లైఫ్ అంటే ఎవరైతే టోటల్ అటెన్షన్ తో ఆ అసలైన సత్యాన్ని చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఇలాంటివన్నీ దూరంగా పెట్టేస్తారు. మీకు దూరంగా ఉంటుంది ఇలాంటి సిద్ధులకి, ఇలాంటి టాలెంట్స్కి. అతను లివ్స్ అ లైఫ్ అని అక్కడ వదిలేసిన తర్వాత ఆండర్సన్ గారు కంప్లీట్ చేశారు. ఇన్ దిస్ స్పేస్, ఇన్ దిస్ మార్వెలస్ స్పేస్. అది ఇలాంటి అద్భుతమైన ఇన్ దిస్ మార్వెలస్ స్టేట్ స్పేస్ జాగా, స్పేస్ SPACE. ఈ మార్వెలస్ స్పేస్ లోనే నిలుస్తారు, దాన్ని నింపేస్తారు. Something occurred to me about our discussion earlier concerning energy and your remark that మీరు ఎనర్జీ దాని రిమార్క్లు చేసినప్పుడు నాకు కొంత ఏదో అనిపించింది. and your remark that energy when it patterns itself I have when it patterns itself. ఇంకా చదవాలి. చిన్న హైఫ్ను, I have forgotten what you used to designate when the pattern energy, what the pattern energy was. అంటే ప్యాటర్న్ అంటే ఒక డిజైన్ లాంటిది. ఆ ఎనర్జీ ప్యాటర్న్ అది మీరు చెప్తుంటే ఏంటి ఆ ఎనర్జీ ప్యాటర్న్ అని నాకు అనిపించింది. But I suspect it is what we often call matter. That I suspect. Suspect. It is often what we call matter. నేను అనుకుంటున్నాను, నేను అనుమానిస్తాను, మనం ఎప్పుడు మ్యాటర్ అనుకునేదేనేమో, పదార్థము అనుకున్నది అని. కృష్ణమూర్తి గారు మ్యాటర్ ఎస్ అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ, వుడెంట్ దట్ బి కరెక్ట్, రైట్, in terms of this pointing to act that you have mentioned, comma, మీరు చూపెట్టిన యాక్ట్ ఏదైతే పని మీరు మెన్షన్ చేసిన పనికి సంబంధించినంత వరకు అని ఆపే. it throws a very very different light on the character of patterned energy. అది అంటే వెరీ వెరీ లైట్ అంటే ఆ ప్యాటర్న్ ఎనర్జీ కోసం కొంత మనకి చెప్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ and draws our gaze away from the pattern. మన యొక్క గేజ్ అంటే లుక్, దృష్టి ఆ ప్యాటర్న్ కంటే దూరంగా తీసుకెళ్తారు. and reminds us, మనకేమో గుర్తు చేస్తుంది, that the substance or rather the substantive element, అక్కడ ఉన్న సబ్స్టెన్స్ అంటే పదార్థం లేదా పదార్థానికి సంబంధించినవి. తర్వాత ఒక హైఫన్ తర్వాత అన్నారు, I don't want to use the word substance there
for philosophical reasons. ఫిలసాఫికల్ వేదాంతమైన పరమైన కారణాల వల్ల పదార్థము అన్న మాటను నేను ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు అంటున్నారు. The substantive element that we point to is not the pattern but the energy. అది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సబ్స్టాంటివ్ ఎలిమెంట్ అనేది ఆ ప్యాటర్న్ కాదు, కానీ అక్కడ ఉన్న శక్తి. Krishnamurti garu, energy, quite. You see, sir, that is love, isn't it, sir? ఆ శక్తి అదే అదే ప్రేమ అంటున్నాను. అంటే ఇక్కడ సబ్స్టాంట్ అని నా కణాలు వినిపించట్లేదు, అక్కడున్న ఎనర్జీ అదే ప్రేమ. Anderson ji, precisely. అవును, కరెక్ట్. Krishnamurti garu, and when there is this sense of religious summation of energy, that is love, compassion and care. అండ్ Care, C-A-R-E, care. అది ఆ ఎనర్జీ ఎలాంటిది ఏంటంటే దాని స్వభావం లవ్, ప్రేమ, కారుణ్యం, కేర్, జాగ్రత్త అంటే జాగ్రత్త వహించడం. That operates in daily life. అది నిత్య జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. Anderson garu annaru, in love, the pattern never resists change. ప్రేమ అనే దాంట్లో ఈ ప్యాటర్న్ అన్నది ఎప్పుడు కూడా రెసిస్ట్ అంటే ఆ మార్పుని అడ్డదు. Krishnamurti మార్పు garu. అన్నది So you see, sir, that love you can do what you like. It will be still love. ఆ ప్రేమ మీరు ఏం చేయదలుచుకుంటున్నారో అది చేయండి, అది కేవలంగా ప్రేమ మాత్రమే. But there the love becomes sensation. You follow? అక్కడ అంటే మామూలు అక్కడ మాత్రం సెన్సేషన్. లవ్ బికమ్స్ సెన్సేషన్. సెన్సేషన్ అంటే శరీరానికి సంబంధించిన అనుభూతి. Anderson ji, yes, the whole track of knowledge. హోల్ ట్రాప్ ఆఫ్ అంటే మొత్తం నాలెడ్జ్ అంటే Track, ట్రాప్ T-R-A-C-K. ట్రాక్ Uh, నాలెడ్జ్ యొక్క ట్రాక్ అది అంటే దట్ ఈస్ పాత్. Krishnamurti garu, and therefore there is no love there. అందుకని అక్కడ ప్రేమ లేదు. అంటే మన సాధారణ ప్రేమ కోసం చెప్తున్నారు. ఇక్కడ మనం ప్రేమ ప్రేమ అనుకుంటున్నాం, అక్కడ అసలు ప్రేమే లేదు. You see, sir, that means can the mind, I am using the word mind in the sense mind, the brain, the body, the whole thing. Can the mind be really silent? అది ఆయన అంటున్నారు మైండ్ అందులో మైండ్, బ్రెయిన్, బాడీ ఇవన్నీ. ఆ మైండ్ సైలెంట్ గా ఉండగలదా? Not induced silence. ఇండ్యూస్డ్ అంటే ఇంకొకరి చేత చెప్తే సైలెంట్ గా ఉండబలుస్తుంటే, ఇండ్యూస్ చేయడం అంటే ప్రేరేపించడం కానీ మరొకరి అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి సైలెన్స్ కాదు అని చెప్తున్నారు. Not silence put together. అది Not silence that thought.
హలో నాట్ నువ్వు చదువు, ఎందుకంటే అక్కడ నాట్ సైలెన్స్ పుట్ టుగెదర్ అంటే ఏంటి అని ఇంకా చెప్తానులే. నాట్ సైలెన్స్ దట్ నాట్ పర్వాలేదు. సైలెన్స్ తర్వాత నాట్ సైలెన్స్ దట్ థాట్ ఇమాజిన్స్ ఈజ్ సైలెన్స్. అది అంటే ఆ సైలెన్స్ ఒక దగ్గర ఉంటుంది కూడా కాదు. తర్వాత ఆలోచన ఊహించుకుందే ఆ సైలెన్స్ కాదు, మనం అదే అనుకుంటాం. ఆలోచనతో ఊహించిన సైలెన్స్ అనుకుంటున్నాం, ఆ సైలెన్స్ కాదని చెప్తున్నాం. నాట్ ద సైలెన్స్ ఆఫ్ అ చర్చ్ ఆర్ అ టెంపుల్. చర్చిలో కానీ టెంపుల్లో కానీ ఉండే సైలెన్స్ కూడా కాదు. అంటే అది ఏమంటే ఇండ్యూస్డ్ సైలెన్స్. ఇప్పుడు చర్చిలో కానీ ఎలాంటి ఆ గోలలో ఒక క్షణం ఏంటంటే మనందరం కంపల్షన్ వల్ల సైలెంట్ గా ఉంటాం, అటువంటి సైలెన్స్ కాదు. They have their own silence when you enter a temple or old cathedrals. లేకపోతే ఏదో టెంపుల్తో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన సైలెన్స్ ఉంటుంది, ఆ సైలెన్స్ కాదని చెప్తుంది. They have an extraordinary sense of silence. వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి సైలెన్స్ మీద సెన్స్ ఉంటుంది, ఉద్దేశం. Thousands of people chanted or talked, prayed, and all that. వేల కొద్ది మంది అక్కడ ఏమో మంత్రాలు జపిస్తారు, ప్రార్థనలు చేస్తారు, అవన్నీ కూడా అదంటాను అటువంటి దానికి. But it is above all that. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సైలెన్స్ దాని అన్నిటికీ అతీతమైనది. So this silence isn't contrived, and therefore it is real. కంట్రైవ్డ్ అంటే ఇంకొక దాంట్లోంచి వచ్చింది కాదు కదా, ఉద్భవించింది కాదు, ఇది రియల్, సహజమైనటువంటి నిజమైన సైలెన్స్. అంటే ఆ సైలెన్స్ కి ఈ సైలెన్స్ కి తేడా ఏంటంటే అవన్నీ ఏంటంటే ఎవరో చెప్పడం వల్ల బలవంతంగానో లేకపోతే ఆలోచనతో ఊహించుకున్న సైలెన్స్ ఈ కావు సైలెన్స్. ఇక్కడిది ఇదేమో రియల్ సైలెన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ సైలెన్స్ అద్భుతమైంది, అందుకనే పవిత్రమైన వాడతారు, ప్యూర్ సైలెన్స్ అంటారు. అంటే ఆ సైలెన్స్ కి మనం పాటించే సైలెన్స్ కి చాలా తేడా ఉంటుంది. మనం పాటించే సైలెన్స్ ఆలోచనతో కూడిన సైలెన్స్. అంటే ఇక్కడ సైలెన్స్ అంటే మైండ్ లో థాట్స్ అన్ని నిలిచిపోయి కంప్లీట్ గా సైలెంట్ అయి ఉండడం. అంటే అదే అది సైలెన్స్ కి దానికి దీనికి తేడా చూపిస్తున్నారు. మనం సహజంగా చేసే సైలెన్స్ ఇది కాదు. ఆ సైలెన్స్ లో అంటే మనం చేస్తున్న దాంట్లో ఇంగ్లీష్ అంటే ఇతరుల నుంచి మనకి ప్రేరేపితంగా ఉంటాం. అంటే లేకపోతే ఇగో సైలెంట్ గా ఉందాం, సైలెన్స్ 5 నిమిషాలు సైలెన్స్ పాటిద్దాం, ఇలా ఉన్నప్పుడల్లా అక్కడ అది థాట్ తో ఉంటుందన్నమాట. ఆ సైలెన్స్ అంటాను అది ఇంకొక బలవంతం వల్ల వాటి వల్ల వచ్చిన ఆ సైలెన్స్ కాదు, చర్చిల్లోని టెంపుల్లోని ఉన్న సైలెన్స్ కాదు. అంటే అటువంటి సైలెన్స్ కాదు ఇక్కడ అని. ఈ సైలెన్స్ ఎంత పవిత్రమైనది అనేది చూపిస్తున్నారు, అని మనం అర్థం చేసుకోవాలంటే. అది మాటలతో మనం చెప్పలేం కదా. It isn't, and therefore it is real. It isn't. I have brought about through practice a silence. ఆ సైలెన్స్ నేను ఎవరున్నారు, ఆండర్సన్ గారు కాదు, కృష్ణమూర్తి గారి డైలాగ్ ఇది. నేను నా సాధనతో ఆ సైలెన్స్ తెచ్చుకున్నాను అన్నారు. అప్పుడు ఆండర్సన్ గారు, నో, ఇట్ ఈస్ నాట్ వాట్ యు మెన్షన్డ్ ఎర్లియర్, దట్ స్పేస్ బిట్వీన్ టూ నాయిసెస్. అంటే 2 శబ్దాల మధ్య ఉన్న నాయిస్ అటువంటి సైలెన్స్ కాదు, ఆ స్పేస్ కాదు. ఆ సైలెన్స్ స్పేస్ అంటున్నారు. కృష్ణమూర్తి గారు, ఓ ఎస్, దట్స్ రైట్. తర్వాత ఆండర్సన్ గారు, బికాస్ దట్ వుడ్ బికమ్ అన్ ఇంటర్వల్.
అది ఏంటంటే మధ్యలో ఉన్న ఖాళీ అన్నమాట, ఇంటర్వెల్. అంటే ఇంకా రెండు శబ్దాల మధ్య ఉన్నటువంటి సైలెన్స్ ఇంటర్వెల్ తో సమానం. కృష్ణమూర్తి గారు అన్నారు దట్స్ రైట్ అన్నారు. తర్వాత ఆండర్సన్, అండ్ యాజ్ అన్ ఇంటర్వెల్ ఇట్ సింప్లీ బికమ్స్ సక్సెసివ్. అంటే ఇంటర్వెల్ అయితే ఏంటంటే సక్సెస్, దాని తర్వాత మళ్ళీ అలా. ఓకే, కృష్ణమూర్తి గారు సక్సెసివ్, దట్స్ రైట్. తర్వాత ఆండర్సన్ గారు అన్నారు దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కంటిన్యూయింగ్ రిటర్న్ టు క్వశ్చన్. అంటే కంటిన్యూయల్ రిటర్న్ టు క్వశ్చన్. క్వశ్చన్ అంటే మళ్ళీ ఈ సైలెన్స్ తిరిగి మన దానికి తీసుకొస్తుంది. క్వశ్చన్ అంటే మొట్టమొదటి వాట్ ఈస్ సైలెన్స్ అని కానీ. It seems to me that it is only in the attitude of the question that there is any possibility. ఏంటి? సరే, attitude of the question that there is any possibility, even intuiting from afar the possibility of the silence. From afar. FR, AFAR. ఓకే. అంటే ఇదేమో నాకు ఎలాంటిది అనిపిస్తుందంటే ఇంక్లూజివ్ INTUISIV కదా. Intuitive, intuiting, sorry, intuiting. నేను ఒకసారి చదువుతాను. That it's only in the attitude of the question that there is any possibility, even intuiting from afar the possibility of the silence. తర్వాత సారీ, ఇంట్యూటింగ్ ఫార్ ఎఫార్ ద పాసిబిలిటీ అంటే ఇప్పుడు ఏంటంటే ఆ సైలెన్స్ అనే దాన్ని మనం ఇంట్యూటింగ్ గా కూడా అర్థం చేసుకోవడానికి అతీతమైనది. Since already the answer is a noise. ఎందుకంటే అక్కడ వచ్చిన ఆన్సర్ కూడా ఒక శబ్దమే. కృష్ణమూర్తి గారు yes, so just a minute, there is something very interesting. ఇక్కడ చాలా ఉత్సాహకరమైన విషయం ఉంది. Does this come up through questioning? ఇది ప్రశ్నించడం వల్ల వస్తుందా? Anderson గారు no, I didn't mean to suggest that questioning generates it. అంటే ఈ సైలెన్స్ క్వశ్చనింగ్ వల్ల ఏమి రాదు. క్వశ్చనింగ్ నేను ఉత్పత్తి చేస్తుందని నేను అనుకోవట్లేదు. I meant that simply to take a step back from the enthrallment and enchantment with answers is in itself a necessary step. ఎంథాల్మెంట్ అంటే ఏంటి? ఒక రకమైన హ్యాపీనెస్, తో కూడిన హ్యాపీనెస్. Amazement, wonder, enthrallment. కూడిన హ్యాపీనెస్. ఎంచాంట్మెంట్ టైప్ అది కూడా కాదు కాదు, ఎంథాల్మెంట్ చూడు ఒకసారి. చూసి the state of being fascinated.
అట్రాక్టివ్. Fascinated. ఫ్యాసినేటెడ్ మీన్స్ అట్రాక్టివ్. ఒక్క నిమిషం చదువుతున్నా. తర్వాత ఐ మెంట్ దట్ సింప్లీ టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ద ఎంథ్రాల్మెంట్ అండ్ ఎంచాంట్మెంట్ విత్ ఆన్సర్స్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అ నెసెసరీ స్టెప్. ఈ ఆన్సర్ లో ఒక రకమైనటువంటి అంటే ఎంథ్రాల్మెంట్ ఉండాలి. అంటే ఏంటంటే దాంతో అట్రాక్ట్ అయ్యే స్థితి. తర్వాత ఎంచాంట్మెంట్ అంటే ఒక రకమైనటువంటి ఆశ్చర్యంతో ఉన్న అద్భుతం లాంటిది, ఆశ్చర్యకరంగా. ఎంచాంట్మెంట్ అన్నా కూడా అలాంటిది. వండర్ అదే అంటే అది అంటే అవసరం ఉండడం అవసరమని అనిపిస్తుంది అంటున్నారు. ఏంటో చూడాలి. మళ్ళీ ఒకసారి చదివారు. మొట్టమొదటి అన్నారు కదా, డస్ దిస్ కమ్ అప్ త్రూ క్వశ్చనింగ్ అని కృష్ణమూర్తి గారు అంటే, నో ఐ డిడెంట్ మీన్ టు సజెస్ట్ దట్ క్వశ్చనింగ్ జనరేట్స్ ఇట్, ఫుల్ స్టాప్. I meant that simply to take a step back from the enthrallment and enchantment with answers is in itself a necessary step. అది ఆన్సర్ లో ఉన్నటువంటి ఆ ఎన్స్టాల్మెంట్ అనేది చాలా అవసరమైన స్టెప్ అని నాకు అనిపిస్తుంది. కృష్ణమూర్తి గారు అఫ్ కోర్స్ అన్నారు. ఆండర్సన్ గారు అండ్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెర్రర్. దాంట్లో దానికి అంటే టెర్రర్ అంటే భయం ఉంది. కృష్ణమూర్తి గారు అన్నారు, ఆఫ్ కోర్స్. సో ఐఎమ్ ఆస్కింగ్, ఈజ్ సైలెన్స్, ఈజ్ ద సెన్స్ ఆఫ్ ద immeasurable, does that come about by my questioning? Is silence, is the sense of the immeasurable, does that come about by my questioning? అంటే అది ఆ ఇమ్మెజరబుల్ నుంచి వచ్చిందా, ఆ అనంతత్వం నుంచి వచ్చింది సైలెన్సా, అది నా క్వశ్చనింగ్ వల్ల వచ్చిందా? ఆండర్సన్ గారు నో అన్నారు, కృష్ణమూర్తి గారు కూడా నో అన్నారు. నో, పర్సెప్షన్ సీస్ ద ఫాల్స్ అండ్ డిస్కార్డ్స్ ద ఫాల్స్. అవగాహన చేసుకోవడం వల్ల, అంటే ఎప్పుడైతే మనం పర్సీవ్ చేసుకుంటాం అంటే దాన్ని అంతటిని పూర్తిగా గ్రహించడం వల్ల అందులో ఉన్న అసత్యం అన్నది తీసేస్తుంది అన్నమాట, ఫాల్స్ ని తీసేస్తుంది. అంటే మనం ఏదైనా గ్రహించితే అందులో ముఖ్యమైన తీసుకుని అక్కర్లే వదిలేస్తుంటాం. ఆ పర్సెప్షన్ లోనే ఆ పని జరుగుతుంది. మనం బియ్యంలో ఒక్కసారిగా ఏదో ఒకటి పెట్టినారా, నల్లగా ఉన్నది ఏదో తీసాం, వెంటనే అది చూడడంతో తీసి పారేస్తాం. అలాగే పర్సెప్షన్ అంటే అది చూడడం, అలా తీసి అవగాహన చేసుకోవడంలోనే ఏదైతే ఫాల్స్, ఏదైతే అసత్యం, ఏదైతే సరైనది కాదు దాన్ని తీసి పారేస్తాం. అది పర్సెప్షన్ లో జరుగుతుంది. అది మనం చూడకపోతే ఏం జరగదు, దాన్ని తీసి అవగాహన చేసుకోవడంలో ఏది రాంగో తీసి పారేస్తాం. There is no question. It sees and finished. అక్కడ క్వశ్చన్ కి సంబంధమే లేదు, అది చూడడం దాంట్లో ఫినిష్ అయిపోతుంది. అంటే చూడడంతో తీసి పారేస్తాం, ఇంకా అక్కడ ఏమి ప్రశ్న దానికి సంబంధం ఉండదు అంటున్నారు. But if I keep on questioning, I keep on doubting. నేను ఎలా ప్రశ్నిస్తూ ఉంటే నాకు దాన్ని సందేహం వస్తూనే ఉంటుంది. Doubt has its place, but it must be kept on a leash. LEASH, కంట్రోల్ అని చూశాను. డౌట్ కి దాని అంటే డౌట్ అవసరమే, కానీ దాన్ని కూడా దాని కంట్రోల్ ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి. Anderson ji, now let me ask you a question here, if I may.
నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే. The act of perceiving is, as you have said, the doing. యాజ్ యు హావ్ సెడ్, The, తర్వాత the doing, the act of perceiving is, as you have said, the doing. ఈ పర్సీవింగ్ అనగానే ఇందాక అంతకు ముందు చెప్పారు కదా, సీయింగ్ ఇస్ డూయింగ్. అలాగే పర్సీవింగ్ అంటే గ్రహించడం, చేయడం. గ్రహించడానికి చేయడానికి తేడా ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ పాము ఉందని గ్రహించగానే తక్కువని పెంచుతాం, గ్రహించిన వెంటనే యాక్షన్. అక్కడ అక్కర్లేని ఉందని తెలిసి కానీ ఇక్కడ ఏదో అక్కర్లేని క్రిమి వచ్చి కూర్చుందని కానీ తీసి పారేస్తాం. గ్రహించడం తోటి యాక్షన్ వచ్చేస్తుంది. ఉన్నప్పుడు ఇక్కడ ఫుడ్ ఉన్నదనగానే తినేస్తాం. పనికి గ్రహించడమే పని, అది మనం గ్రహించాలి. అంటే సీయింగ్ ఇస్ డూయింగ్ ఎలా అన్నారు, చూడడమే అని. ఆ సీయింగ్ లో వాట్ ఈజ్ రాంగ్ అనేది తీసి పారేస్తాం. ఇక్కడ పర్సెప్షన్ లో కూడా ఎప్పుడైతే మనం ఇలా చూడగలుగుతున్నామో అవగాహనతో, ఏదైతే అసత్యమో దాన్ని తీసి పారేస్తాం, వెంటనే యాక్షన్ లో అది యాక్షన్ అయిపోతుంది. పర్సెప్షన్ ఇస్ యాక్షన్. సో పర్సీవింగ్ ఈజ్ ద డూయింగ్ అన్న తర్వాత కృష్ణమూర్తి గారు కూడా డూయింగ్ అన్నారు. తర్వాత ఆండర్సన్ గారు అన్నారు దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ఇంటర్వెల్ బిట్వీన్ వన్. అంతే, అలాగే రాసింది, బిట్వీన్ వన్ ఫుల్ స్టాప్. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు ఐ సీ డేంజర్ అండ్ ఐ యాక్ట్. అంటే ఒక డేంజర్ చూసి నేను పని చేసుకుంటాను, ఎక్కడ అవుట్ సైడ్ మామూలుగా మనం చూసేస్తాం. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ఇంటర్వెల్ బిట్వీన్ వన్ అని రాశారు. ఆ వన్ తర్వాత మరి ఇంకేం లేదు, ఫుల్ స్టాప్. తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు ఐ సీ డేంజర్ అండ్ ఐ యాక్ట్. ఆ డేంజర్ చూడడం వల్ల నేను పని చేస్తాను. అంటే ఇక్కడ డేంజర్ అంటే ఒక రకంగా మనం అంతా అవగాహన చేసుకుంటే అక్కడ ఏదైతే రైట్ కాదో అది తీసేయడం, ఆ రైట్ కాంది కానీ చూడడమే మనకు డేంజర్ అనుకోవచ్చు ఒక రకంగా. అది ఫాల్స్ అప్పుడు యాక్ట్ చేస్తాను. ఆండర్సన్ గారు అన్నారు అండ్ ఐ యాక్ట్. ఎగ్జాక్ట్లీ. నౌ ఇన్ దిస్ పర్సీవింగ్ ద యాక్ట్ ఈస్ టోటలీ ఫ్రీ. ఇలాగ పర్సీవ్ చేసుకుని అవగాహన చేసుకోవడం వల్ల వచ్చినటువంటి యాక్షన్ చాలా ఫ్రీడమ్తో ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది, కంపల్సరీ అని రాదు. ఇప్పుడు మనం నడుస్తున్నాం, దారిలో మనకేమో క్రాస్గా పాము కనిపించింది, ఏం చేస్తాం, ఫ్రీగానే అంటే కంపల్షన్ తోటి దాంతో మనం అక్కడ చెయ్యం, వెంటనే అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటాం. అది ఏ సైడ్ ఉందో ఆ సైడ్ కంటే అదర్ సైడ్ వెళ్ళిపోతాయి. అలా అది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఫ్రీగా చేస్తారు. తర్వాత కృష్ణమూర్తి గారు ఎస్ సార్ అన్నారు. ఆండర్సన్ జీ అండ్ దెన్ ఎవ్రీ ఎనర్జీ ప్యాటర్న్ ఈజ్ ఫ్రీ టు బికమ్ చేంజ్డ్. ఇప్పుడు ప్రతి ఎనర్జీ ప్యాటర్న్ కూడా మార్పు ఉంటుంది. కృష్ణమూర్తి గారు ఎస్ క్వైట్ సార్. తర్వాత ఆండర్సన్ జీ ఎస్ ఎగ్జాక్ట్లీ. నో మోర్ హోర్డింగ్ టు ఇట్ సెల్ఫ్. ఇక దాన్ని అలా పట్టుకోవడం, హోర్డింగ్ అంటే పట్టుకోవడం కదా, HOARD హోర్డ్. చూడు ఒకసారి, HOARD హోర్డింగ్ అంటే జమ చేసుకోవడం. ఇలా అంటాం కదా బ్లాక్ మార్కెట్లలోని వాటిని హోర్డ్ చేయకండి వస్తువు. అంటే దాన్ని అలా కలెక్ట్ చేసి ఒక దగ్గర ఉంచాం. కృష్ణమూర్తి గారు నో రిగ్రెట్స్ అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ ఆల్ దట్ ఇట్స్ వర్క్డ్ ఫర్ ఆల్ ఇట్స్ లైఫ్. ఆల్ దట్ ఇట్ వర్క్స్ కదా, WORKS. KED. ఆల్ దట్ ఇట్స్ వర్క్డ్, it has worked for all its life. అది మొత్తం జీవితం అంతటికి ఆల్ దట్ వర్క్
అంటే పనిచేస్తుంటుంది. And amazingly though, it seems to me there is, if I have understood you correctly, there is a corollary to this. కొరల్లరి అంటే అలా ఒక దాంట్లోంచి ఒకటి ఒక దాంట్లోంచి ఒకటి ఉద్భవించింది అనమాట. నాకు అలా కూడా అనిపిస్తుంది. నేను నాకు అర్థం చేసుకున్నంత వరకు దెర్ ఇస్ కొరల్లరి అంటే అదే ఎనర్జీ నుంచి అదర్ ఎనర్జీస్ కూడా ఉద్భవిస్తూ ఉంటాయి సైడ్ నుంచి. Not only is the pattern free to be changed, but the energy is free to pattern itself. ప్యాటర్న్ ఏమో మాత్రమే కాదు, ఎనర్జీ కూడా ఫ్రీగా దాని వేలో అది ప్యాటర్న్ అవుతుంది. అంటే దాని వేలో అది డిజైన్ అవుతుంది. ఏ వేలో మారాలో అలా మారుతుంది. Krishnamurti garu, or not to pattern. లేకపోతే అది మారకుండా కూడా ఉండొచ్చు. Anderson ji, or not to pattern, yes. Krishnamurti garu, there it is. The knowledge has to pattern. నాలెడ్జ్ అది ప్యాటర్న్ గా మార్చదు, నాకు అదే ప్యాటర్న్ గా అవుతుంది. Anderson ji, of course. Krishnamurti garu, but here it can't pattern. Pattern for what? ఇక్కడ అదేమి కూడా ప్యాటర్న్ అంటే ఒక డిజైన్ అనుకోండి, అలా డిజైన్ గా అది అవ్వలేదు. ఎందుకు అది అవ్వాలి అసలు? If it patterns, it has become thought again. అదే ఒక డిజైన్ గా అలా అయిందో మళ్ళీ అది ఆలోచనగా మారిపోతుంది. And therefore thought, if it is divisive, thought is superficial. ఎందుకని అది డివిజివ్ అంటే ఇద్దరు దాని ముక్కలుగా అవుతే థాట్ మాత్రం సూపర్ఫిషియల్ అన్నమాట, పైది. I don't know if I told you the other day, somebody was telling me, నాకు ఇంకో రోజు మీకు చెప్పానో లేదో నాకు తెలియదు కానీ ఒక ఆయన నాకు ఎవరో ఇలా అన్నారు. he was saying that in Eskimo language, thought means the outside. ఎస్కిమో భాషలో ఆయన చెప్తున్నారు థాట్ అంటేనే అవుట్ సైడ్, బాహ్యం అని. Very interesting, the outside. అంటే ఎస్కిమో భాషలో ఆలోచన అంటే బాహ్యము అని అర్థం. చాలా ఉత్సాహంగా ఉంది. అవుట్ సైడ్ అన్న మీనింగ్ అంటే అంతే కదా, థాట్ వచ్చిందో అవుట్ సైడ్కి వెళ్తాం అంతే, ఇంటర్నల్ గా ఉండదు. When they say go outside, the word is thought. గో అవుట్ సైడ్ అనే మాటకి వాళ్ళు థాట్ అన్న వర్డ్ వాడతారు. So thought has created the outer and the inner. అందుకని ఆలోచనే బాహ్యము అంతరంగము అనేటటువంటి తేడాన్ని సృష్టించింది. If thought is not, then there is neither the outer nor the inner. ఆలోచనే లేకపోతే అవుటర్ లేదు, ఇన్నర్ లేదు. అంటే మనం ఈ డివిజన్ మనకు సృష్టించింది ఆలోచన అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇది నా లోపలిది, ఇది నా బయటది అన్న తేడాని ఆలోచన వల్లే మనకు వస్తున్నాయి. లేకపోతే అవుటర్ అండ్ ఇన్నర్ అన్నది లేనే లేదు. That is space. అదంతా కూడా స్పేసే. It isn't. I have got inner space. Tarvata. It isn't, comma, I have got inner space. Anderson ji. No, we have been talking about meditation in relation to religion. ఇంకా ఉంది క్వశ్చన్. In relation to religion. We have been talking about meditation in relation to religion, and I simply feel. రిలీజియన్ సంబంధించి
మెడిటేషన్ అనేది మాట్లాడుకుంటున్నాం. And I simply feel I must ask you to speak about the interrelationship of prayer to meditation. నేను ఇప్పుడు మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే ఈ ప్రార్థనకి మెడిటేషన్ కి ఉన్న అంతర్గత సంబంధం. Interrelationship of prayer to meditation with meditation, because eventually we always refer to prayer and meditation. విత్ మెడిటేషన్ తో అయితే సాధారణంగా ఈ ప్రార్థన మెడిటేషన్ కలిపి మనం రిఫర్ చేస్తూ ఉంటాం, రెండు కలుపుతూ ఉంటాం. Because eventually we always refer to prayer and meditation. తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, no, I don't. To repeat a prayer has no place in meditation. ఒక ప్రేయర్ ని చాలా సార్లు రిపీట్ చేయడం అనే దానికి మెడిటేషన్ లో ఆస్కారం లేదు, అంటే దానికి అక్కడ ఏ స్థలం లేదు. మెడిటేషన్ లో అది అక్కడ జాగా లేదు, అంటే అర్థం ఏంటి, ఈ రిపిటేషన్ కి మెడిటేషన్ లో సంభవం లేదు. To whom am I praying? నేను ఎవరిని ప్రార్థన చేస్తున్నాను? Whom am I supplicating, begging, asking? నేను ఎవరిని గట్టిగా కోరుతున్నాను లేదా బెగ్ చేస్తున్నాను, ఎవరిని మళ్ళీ అడుగుతున్నాను. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, a prayer as petition has no place in it. ప్రేయర్ అంటేనే ఒక పిటిషన్ లాంటిది, దానికి ఏమో అక్కడ స్థలం లేదంటున్నారు. కృష్ణమూర్తి గారు పిటిషన్, రైట్, పిటిషన్ అది అంటే మనం పిటిషన్ పెట్టుకుంటాం కదా ఆఫీసర్లకి, మాకు ఇంట్లో ఇలాగ కరెంట్ లేదండి పెట్టుకోమని, లేకపోతే ఇలా పాడేయండి మాకు ఇవ్వాలి, అలాగా అలాంటి పిటిషన్ అనమాట. భగవంతుడికి మనం పెట్టుకునే పిటిషన్ అంటే ఏంటి, నాకు ఇలా బాగలేదు నన్ను బాగుచే, మా ఇంట్లో మా పిల్లాడికి ఇలాగా అమెరికాలో సీట్ వచ్చి, ఇవన్నీ కూడా పిటిషన్ అక్కడ మనం పెట్టి, అదే ప్రేయర్ అంటున్నారు. ఆండర్సన్ గారు అన్నారు, ఈజ్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ ద వర్డ్ ప్రేయర్ దట్ వుడ్ బి కాన్సనెంట్ విత్ వాట్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్? అది ఈ వర్డ్ ప్రేయర్ అన్న దానికి మనం ఇంతసేపు మాట్లాడుకున్న దాంతో ఏమైనా కాన్సనెంట్ దట్ వుడ్ బి కాన్సనెంట్ విత్ వాట్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్. చూస్తాను. మనకు మామూలుగా తెలిసిన ఇదే ఇచ్చారు. ఒక్క నిమిషం, కాన్సనెంట్ వొవెల్స్ అవే ఇచ్చారు. ఒక్క నిమిషం, ఇంకా అడ్జెక్టివ్ చూస్తాను. అగ్రిమెంట్, అగ్రియబుల్. ఇంకా అంతేనా? బాగానే ఉంది కనిపిస్తుంది. ఇన్ అగ్రిమెంట్, అగ్రియబుల్, ఇన్ అకార్డ్, కన్సిస్టెంట్, కాన్సనెంట్ విత్ హిస్ బిహేవియర్, కాన్సనెంట్ విత్ హిస్ క్యారెక్టర్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం, నేను సెంటెన్స్ మళ్ళీ ఈజ్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ ద వర్డ్ ప్రేయర్ that would be consonant with what we have been talking about? మనం మాట్లాడే దానికి అగ్రి అవుతుందా ప్రేయర్ అన్నది? అంటే ఇక్కడ ప్రేయర్ ఏంటంటే పిటిషన్ లాంటిది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో థాటే లేని స్థితి, దానికి ఇది అగ్రి అవ్వదు కదా, అంటే అది
ఆ స్థితికి ఈ స్థితి టాలీ అవ్వదు, అంటే ఆమోదించదు. Krishnamurti garu, if there is no petition, you understand deeply inwardly, there is no petition అని ఆగారు. అక్కడ ఏమి పిటిషన్ అప్పుడు అనేది డీప్ గా అర్థం చేసుకుంటే అండర్స్టాండ్ డీప్లీ, అక్కడ ఏం పిటిషన్ లేదు. లేకపోతే అని వదిలేశారు కదా. ఆండర్సన్ గారు అన్నారు నో గ్రాబింగ్ గ్రాస్పింగ్. గ్రహించడం కానీ గ్రాబింగ్ అంటే ఇక్కడ నుంచి తీసుకోవడం అలాంటివి ఏం లేవు. కృష్ణమూర్తి గారు ఇంకా అన్నారు బికాస్ ద గ్రాబర్ ఈజ్ ద గ్రాబ్డ్. అదే తీసుకున్నవాడు తీసుకోవడం ఒకటైపోయింది. ఎగ్జాక్ట్లీ అన్నారు ఆండర్సన్ గారు. తర్వాత కృష్ణమూర్తి గారు ఇఫ్ దేర్ ఈజ్ నో పిటిషన్ వాట్ టేక్స్ ప్లేస్. ఒకవేళ అక్కడ పిటిషన్ లేకపోతే ఏం జరుగుతుంది? ఐ పిటిషన్ ఓన్లీ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్. నేను బాగా అర్థం చేసుకున్నప్పుడే నేను ప్రార్థన అంటే పిటిషన్ పెడతాను. when I am in conflict, when I am in sorrow, when I am in, you follow? నేను సంఘర్షణలో ఉన్నప్పుడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు నేను పిటిషన్ పెడతాను. when I say quotations lo undi, oh God, I have lost everything, I am finished, I can't arrive, I can't achieve. అంటే అన్ని నేను పోగొట్టుకున్నాను, నేను మళ్ళీ ఏమీ పొందలేను అనే పరిస్థితులు వచ్చినప్పుడే మనం పిటిషన్ పెడతాం. Anderson Garner when there is no petition I can look. Yes, exactly. పిటిషన్ లేనప్పుడే నేను చూడగలను. Krishnamurti garu, a woman came to me once some time ago. ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చింది కొన్నాళ్ళ కిందట. She said, I have prayed enormously for years. నేను సంవత్సరాల కొద్ది చాలా ఎక్కువగా ప్రార్థన చేశానని చెప్పింది. And I have prayed for my refrigerator and I got it. నాకేమో రెఫ్రిజిరేటర్ కావాలని నేను ప్రార్థన చేశాను, నాకు అది వచ్చేసింది. తర్వాత ఆవిడ చెప్పిన మాటల కొటేషన్ అయిపోయింది. తర్వాత కృష్ణమూర్తి గారు కంటిన్యూ, ఎస్ సార్, ఐ ప్రే ఫర్ పీస్ అండ్ ఐ లివ్ అ లైఫ్ ఆఫ్ వైలెన్స్ ఆల్ ద టైమ్. నేనేమో ఒక హింసాపూర్వకమైన జీవితం గడుపుతూ నేనేమో శాంతి కావాలని ప్రార్థిస్తూ ఉంటాను. I say I pray for my country and I have divided the country opposed to another country. నేనేమో నా దేశం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటాను. నా కంట్రీని నేను ఇంకో కంట్రీ నుంచి దానికి వ్యతిరేకంగా డివైడ్ చేసుకుంటాను, ముక్కలు చేస్తున్నాను. And I pray for my country. It becomes so childish. అంటే ఇక్కడ కంట్రీకి ఏమో నాశనమైన పని చేస్తూ నేను కంట్రీ కోసం ఏమో ప్రార్థన చేయడం అనేది చైల్డిష్ గా ఉంది, ప్రార్థన అనేది ఫులిష్ గా ఉంది. లక్ష్మి ఇక్కడ 7:29 అయింది, చేద్దాం. అంటే ఇవాళ మనకి ఇంకా డీప్ గా వెళ్ళి విషయాలన్నీ చెప్తున్నారు అనమాట. అటువంటి మెడిటేషన్ లో ఏంటి జరుగుతుంది అనేది. ఒకటి ఏంటంటే అఫ్టర్ సైలెన్స్, అంటే ఒక సంపూర్ణమైన శాంతి. ఆ శాంతి ఎలాంటిది కాదో చెప్పారు. తర్వాత ఇంకా ముందు ఏం చెప్పారు స్టార్టింగ్ లో ఇవాళ చదివి అక్కడ చూద్దాం. ఒక పేజీ ఇది వాటర్ మీద నడవడం ఆ స్టోరీతో బిగిన్ అయింది. ఆండర్సన్ గారు అన్నారు, సిద్ధులు
అవి ఇంపార్టెంట్ కావని అది చెప్పారు. చాలు చాలు డేంజర్ అంటే చాలు సరిపోయింది. అంటే జస్ట్ రిమైండ్ చేస్తారు. ఆయన ఫస్ట్ మనకి ఇవాళ మొదలెట్టింది ఏంటంటే ఒక ఆయన చెప్పారు, మీరే చెప్పారు కొన్నాళ్ళ ముందుకు స్టోరీ. కొన్ని సమయం అంటే ఒక పెద్ద ఆయన కూర్చుంటాడు, ఓల్డ్ మ్యాన్. నదీ తీరంలో వెనక అంటే ఒక యంగ్ మ్యాన్ వస్తాడు. ఆయన తను చెప్పిన పని అంతా చేశానని చెప్తాడు. ఏంటంటే సంవత్సరాల తర్వాత వస్తాడు. అందులో ఇన్ని సంవత్సరాలు నేను ఏం చేశానంటే నేను నీళ్ళ మీద నడవడం నేర్చుకున్నాను అంటాడు. అంటే ఆయన అసలు నీళ్ళ మీద నడవడం నేర్చుకోవడం అనేది చాలా పెద్ద పనిగా మనం కూడా అలాంటిదే అనుకుంటాం. అంటే అయితే ఆయన అన్నాడు అక్కడ బోట్ ఉంటుంది కదా అన్నాడు. అంటే ఒక బోట్ తోటి ఏమీ లేదు, ₹10 ₹50 ఇక్కడ ఎంతో తెలియదు వెళ్తే మనం వెళ్ళిపోవచ్చు. దానికి ఇన్ని సంవత్సరాలు అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. అది ఆ వేలో మనం కూడా చాలా వరకు ఇలాంటి ఫూలిష్ పనులు చేస్తూ ఉంటాం. ఈ యొక్క సిద్ధి అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. అంటే అది ఎక్స్ట్రాడినరీ అని, కానీ అది అది అంత ముఖ్యమేం కాదు. ఎందుకంటే అదే చెప్తున్నారు, ఇలాంటివి సాధారణంగా ఎనర్జీ అంతా అటెన్షన్ లో ఎనర్జీ అంతా థాట్లెస్ స్టేజ్ లో వచ్చేసినప్పుడు అక్యుములేట్ అయినప్పుడు చాలా వస్తాయి, కానీ హీలింగ్ కెపాసిటీ కూడా వస్తుంది. అలాంటివన్నీ ఎవరైతే తాను ఇంపార్టెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళే, అంటే ఇది ప్రదర్శిస్తున్నారంటే ఏంటి, ఇంకా అజ్ఞానం ఉంది, నేను ఇంపార్టెంట్ అవుతున్నాను అన్న వాళ్ళే ప్రదర్శిస్తారు. ఎవరైతే అసలైనటువంటి దానికి వస్తారో జ్ఞానం దగ్గరికి, అంటే అసలైన అనుభూతులకు వచ్చిన వాళ్ళకి వీటిలో జోలికి వెళ్ళరు. ఏదో దానికోసం ఎప్పుడైనా అత్యవసరం అయితే మాట్లాడతారేమో కానీ వాటిని, అదే నిన్న కూడా నేను చెప్పాను కదా, మహాత్ములు ఎవరు కూడా సిద్ధిని ఉపయోగించారు, వాళ్ళకి రావని కాదు, వాటి జోలికి వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే అది మిస్గైడ్ చేస్తాయి, ఒకటి అవి అవసరం కాదు అని వాటిని దూరంగా పెట్టేస్తూ ఉంటారు అనే పాయింట్ చాలాసేపు మనకి ఇవాళ చెప్పారన్నమాట. అంటే ఆ ఎనర్జీ ఎక్కువలో కావడం వల్ల చాలా వస్తాయి, అలాంటి వాళ్ళకి ఎన్నో ఉంటాయి. మామూలు ఇంకో కొంత ప్రాక్టీస్ వాళ్ళకే వచ్చినప్పుడు టోటల్ హార్ట్లెస్ స్టేజ్ లోకి వెళ్ళి ఎనర్జీ అక్యుములేషన్ ఉన్న వాళ్ళకి ఎన్నో సిద్ధులు వస్తాయన్నమాట. అయితే అవి వాళ్ళు పట్టించుకోరు. అయితే ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి ఏం చెప్పారు, ఎనర్జీ ఎక్యుములేట్ అవ్వడంలో సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ ఎటువంటి సైలెన్స్ అంటే అది ఏది కాదో చెప్పారు. అంటే కోవిడ్లలో ట్రక్కులలో ఉన్న సైలెన్స్ కాదు, లేదా కంపల్సన్ వచ్చిన బయట ప్రేరణలో వచ్చిన సైలెన్స్ కాదు. అది ఒక సహజంగా వచ్చేటటువంటి సైలెన్స్. ఆ సైలెన్స్ లో పర్సెప్షన్, పర్సీవింగ్ అంటే చూడడం. ఆ చూడడంలో ఏంటి చేస్తున్నాం మనం, ఏది రైట్ రాంగ్ దాన్ని తీసి పారేస్తున్నాం. అందుకని పర్సీవింగ్ యాక్షన్ అన్నారు. మనం చూసి చూడగానే రాంగ్ థింగ్ పడేస్తున్నాం, రైట్ థింగ్ ఫాలో అయిపోతాం, అంటే రైట్ థింగ్ చేస్తున్నాం. దీనికి ఇంత తేడా ఉండదు. పరిశీలించే యాక్షన్ గ్రహించగానే దాన్ని కరెక్ట్గా చేస్తాం. గ్రహించినంతసేపు ఒక పని. ఇప్పుడు నాకు ఆ చదువుతున్నది అర్థం కానిసేపు వేరేగా మాట్లాడతాను, ఎప్పుడైతే నాకు వినబడినంతసేపు వేరేగా మాట్లాడతాను, వినబడిందో కరెక్ట్గా చెప్తాను. అది పర్సీవింగే యాక్షన్ అనమాట. అంటే గ్రహించడమే పని. ఒక పిల్లవాడు వచ్చి మీ కాళ్ళ ముందు, మీ మనవడో పిల్లడో ఎవడో ఒకడు ఆ కాళ్ళ ముందు మట్టి పెట్టి ఉన్నాడు అనగానే మీరు గ్రహించగానే ఏం చేస్తారు, మట్టి వెళ్ళి కడిగేస్తారు. ఆ గ్రహించడమే యాక్షన్. అది చెప్తున్నారు, పర్సీవింగ్ యాక్షన్. ఏది రాంగో దాన్ని తీసేసి మిగతాది మనం ఆటోమేటిక్ గా రైట్స్ పట్టుకుంటున్నాం అన్నమాట. అందుకని పర్సీవింగ్ ఇస్ యాక్షన్, సీవింగ్ ఇస్ యాక్షన్ అనేది మనకు అర్థం కావాలి. మనం చేస్తూనే ఉంటాం కానీ అంటే తర్వాత ఏవేవో ఆలోచనలతో చేసేది యాక్షన్ కాదు, లేకపోతే జ్ఞానం అంతటిని తీసుకొచ్చి ఈ టైంలో ఏం చేయాలనుకుంటే అది కాదు. ఆ పర్సెప్షన్ లోనే యాక్షన్ ఉంది. ఒక వ్యక్తి పడిపోయాడు అనగానే తక్కువని వెళ్ళి అతన్ని లేవనెత్తలేదు. ఆ మొమెంట్ లోనే అతను పడివేయడం తెలియగానే స్కూటర్ నుంచి పడిపోయాడు అనగానే పక్క వాళ్ళు వచ్చి మనం ఎత్తద్దా లేదా అలా ఆలోచించారు, తక్కువని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అతను లేవనెత్తారు. ఓకే, ఇది ఇవాళ మనం నేర్చుకునే విషయం. ఆ తర్వాత ప్రేయర్ యాజ్ పిటిషన్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ మెడిటేషన్ అన్నారు కదా. అంటే మెడిటేషన్ లో థాట్ కి అవకాశం లేదు కదా. అంటే మెడిటేషన్ ఏంటంటే థాట్లెస్ స్టేట్, ఎనర్జీ అంతా అక్యుములేట్ అవుతుంది. అక్కడ పిటిషన్ ఇస్ ఎ థాట్, అవకాశం లేదు. అంటే నాకు ఇలా చేయి అలా చేయి, ఒక ఆవిడ నాకు ఫ్రిడ్జ్ చేస్తే నాకు వచ్చింది అంటే అదేంటి అక్కడ, ఇట్ ఇస్ ఎ థాట్.
అక్కడ పిటిషన్ కి అవకాశమే లేదు, అక్కడ పిటిషన్ అవసరమే ఉండదు. రామస్వామి స్వామి ఏం చెప్పేవారంటే ఒక ఒక నిమిషం ఆత్మస్థితిలో ఉండడంట కోటి తీర్థాలు సేవించిన ఫలితం వస్తుందనేవారు. అంటే అందులో ఉండడమే ఇట్సెల్ఫ్ సంపూర్ణత, ఇంకేం అవసరం ఉండదు. అలా ఉండడమే అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అక్కడ ఆలోచనకి తాగే లేదు కదా, పిటిషన్స్ అన్ని ఆలోచనలు కోరికలే కదా. అవును, ఇది కావాలి. ప్రేయర్ అంటేనే ఏదో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ సంభవం కాదు, మెడిటేషన్. అది మెడిటేషన్, అదర్వైజ్ ప్రేయర్. ఓకే, అందరికీ అర్థమైందా? ఇంకా సందేహాలు ఉంటే అడగచ్చు, లేకపోతే ఏం అర్థమైందో చెప్పండి. హలో, అందరికీ అర్థమైంది కదా? ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి అడగండి. ముందు డౌట్ క్లారిఫై చేసుకున్నాక ఎవరికి అర్థమైంది చెప్పండి. డౌట్సే లేకపోతే చెప్పండి. అంటే అర్థం అయిందా లేదా, ఎక్కడ అర్థం అవ్వలేదు అది కూడా నాకు అవసరం. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం అవ్వలేదో క్లారిఫై చేద్దాం. నమస్తే అమ్మా, బాగుందమ్మా, అర్థమైంది. వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గానే ఉన్నాయమ్మా. అంతాను అది ఎప్పుడు కూడా ఈ థాట్లెస్ స్టేజ్ లోనే మెడిటేషన్ అనేది ఉంటుంది. థాట్ వచ్చింది అంటే అది మెడిటేషన్ కింద కాదు. ఈ ప్రేయర్ కూడా రిపీటెడ్ ప్రేయర్ మెడిటేషన్ కింద రాదు అని ఒక మాట చెప్పినట్టున్నారమ్మా. అది అర్థమైంది ఆ విషయము. సో ప్రేయర్ అంటేనే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏవోటి మనం కోరికలు ఏవో కోరుకుని ఆశించి ఏదో ఆశించి చేసేది, నాకు మనశ్శాంతిని, నాకు అది ఇది అని అడిగేదే ప్రేయర్. అలా కాకుండా అసలు ఏ కోరిక లేకుండా ఏ థాట్ లేకుండా చేయటం అనేది రియల్ మెడిటేషన్. అది బాగా డీప్ గా బాగా చెప్పారమ్మా. అది ఆ సైలెన్స్ అనేది కూడా చాలా బాగుంది. అలా ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తా ఉంది, మీ వాయిస్ చాలా లో అయిపోతుంది, నాకు కొన్ని మాటలు వినిపించలేదు. ఎనీహౌ మొత్తం ఈ రోజు టాపిక్ థీమ్ బాగా అర్థమైందమ్మా. సంతోషం, ధన్యవాదాలు తల్లి. ఓకే, మీకు కూడా ధన్యవాదాలు. ఇంకెవరైనా చెప్తారా? మీకు అర్థమైన విషయం చెప్తే చాలు. మాట్లాడతారా? అయితే ఎవరు మాట్లాడకపోతే వాళ్ళు సభగారు వాళ్ళు రాలేదా ఇంటి రాజురామేశ్వర గారు సభగారు వాళ్ళకి